నా పేరు పల్లవి అండి. నేను తుక్కుగూడలో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను. మనం హరిగౌడ్ గారి ఫామ్లో ఉన్నాము. కొత్తగా డైరీ పెట్టుకునే వాళ్ళకి అంటే ఒక 10 యానిమల్స్ అని ఎగ్జాంపుల్గా చూసుకుంటే మనకి అట్లీస్ట్ వాళ్ళకి ల్యాండ్ ఉంది అనుకుంటే ఒక 1 ఎకర్ ల్యాండ్లో అయినా మనం ఫాడర్ పెంచుకునే విధంగా ఉండాలి. ఒక 10 యానిమల్స్కి ఒక 1 ఎకర్ ల్యాండ్లో సూపర్ నేపియర్ అనే గ్రాస్ పెంచుకుంటే అట్లీస్ట్ ఒక 150 మెట్రిక్ టన్స్ వస్తుంది, మనకి సరిపోతుంది. మనకి డైరీ ఫామ్లో మెయిన్గా ప్రాఫిట్ రావాలంటే 2 విషయాల్లో మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఒకటి ఏంటంటే 80% ఆఫ్ ది కాస్ట్ మనకి ఫీడ్ వల్లనే వస్తుంది. ఈ ఫీడ్ కాస్ట్ మనం తగ్గించుకోగలిగితే మళ్ళీ మార్కెటింగ్ మనం సొంతంగా చేసుకోగలిగితే మనం ప్రాఫిట్ అనేది చూడొచ్చు ఈ డైరీ ఫామ్లో. మార్కెటింగ్ అంటే మనం కస్టమర్ డోర్ స్టెప్ డెలివరీ చేయగలిగితే, మిడిల్ మ్యాన్ని మనం ఎలిమినేట్ చేయగలిగితే మనకి ఆ రేట్ అనేది మనం గిట్టుబాటు ధర అనేది వస్తుంది. ఇంకా ఫీడ్ విషయానికి వస్తే ఇప్పుడు మనకు ఒక 2 ఎకర్స్ ఇంకా మనం రేట్ తగ్గించుకోవాలి అంటే 1 ఎకర్లో మనం హైబ్రిడ్ నేపియర్ వేసుకుంటున్నాము. ఇంకొక 1 ఎకర్లో ఉన్న 2 ఎకర్స్లో ఉన్న మొక్కజొన్న కానీ జొన్నలు కానీ వేసుకుంటే దాని నుంచి మనకి కుట్టి వస్తుంది. సో మనం ఒక యానిమల్కి తీసుకుంటే ఒక 35 to 40 kg ఆఫ్ ఈ గ్రీన్ ఫాడర్ తింటుంది ఒక రోజుకి. దాంతోపాటు ఒక 5 kg కుట్టి వేసుకున్నాం అనుకోండి, దాంతోపాటు ఒక 2 kg కాన్సన్ట్రేట్ అంటే ఇప్పుడు మనకి దాంట్లో ఒక 100 kg కాన్సన్ట్రేట్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక 40 kg ఈ మొక్కజొన్న కానీ జొన్న కానీ ఉంటుంది. ఇంకొక 30 kg తౌడు ఉంటుంది. ఇంకో 10 kg మన కాటన్ సీడ్ కేక్ అని ఉంటుంది. ఇంకో 17 kg పల్లి చెక్క ఉంటుంది. ఒక 2 kg మినరల్ మిక్చర్, ఒక 1 kg సాల్ట్ ఉంటుంది. ఈ విధంగా మనం ఒక 2 kg పెట్టాలి యానిమల్కి, అపార్ట్ ఫ్రమ్ కుట్టి ఇంకా ఈ గ్రీన్ ఫాడర్. ఇది పెట్టడం వల్ల ఒక 4 లీటర్ ఇచ్చే యానిమల్ దాని బాడీ మెయింటైన్ చేసుకోగలుగుతుంది, ఆ 4 లీటర్ మిల్క్ ఇవ్వగలుగుతుంది. ఇంకా మనకి ఎక్స్ట్రా మిల్క్ ఇస్తుంది ఆ యానిమల్ అంటే 2 లీటర్స్ ఎక్స్ట్రా మిల్క్ ఇస్తున్న దానికి ఒక 1 kg ఫాడర్ ఎక్స్ట్రా పెట్టాలి. అది మన బఫెలో విషయంలో. అదే కౌ విషయంలో 3 లీటర్స్ ఎక్స్ట్రా మిల్క్ ఇచ్చేదానికి 1 kg ఎక్స్ట్రా ఫాడర్ పెట్టాలి. ఇట్లా చేసుకుంటే యానిమల్ మెయింటైన్ అవుతుంది. ఇది మన ఫీడ్ విషయం. మనకి ల్యాండ్ ఉండి మనకు ఓన్ ఫాడర్ డెవలప్ చేసుకోగలిగితే ఇది ప్లాన్డ్గా చేసుకోగలుగుతాం. అదే కాకుండా ఒక 3 వ్యాక్సిన్స్ వేసుకున్నాం అనుకోండి ఎవ్రీ 6 monthsకి, FMD, HSBQ, ఇవి మనకి గవర్నమెంట్ సప్లై ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ కవర్ అయిపోతాయి. ఇంకా చిన్న చిన్న రోగాలు వస్తే చూసుకోవచ్చు. అది కాకుండా నట్టల నివారణ అని చెప్పేసి దూడల నుంచి మనం ప్రారంభించాలి. దూడలకైతే ఎవ్రీ మంత్ వేసుకోవాలి. ఆఫ్టర్ 6 months అయితే ఎవ్రీ 3 months, ఆఫ్టర్ 1 month అయితే 3 to 4 monthsకి ఒకసారి, లేకపోతే 5 monthsకి ఒకసారి అడల్ట్స్కి అయితే వేసుకోవాలి. నట్టల నివారణ వల్ల అది బాడీ కండిషన్ మెయింటైన్ అవుతుంది. అదే కాకుండా మనకి క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మిల్క్ ప్రొడ్యూస్ చేస్తాం కానీ అది ఏమవుతుందంటే ఒక 1 hour దాన్ని అలానే పెడితే దాంట్లోనే మైక్రో ఆర్గానిజమ్స్ డబల్ అయిపోతాయి అన్నమాట. 1 hourకి డబల్ అయిపోతాయి. అంటే మన మిల్క్ క్వాలిటీ పడిపోతుంది అన్నట్టు, మన ప్రైస్ పడిపోతుంది అన్నట్టు. సో మనకి క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా ఈజీ కూడా. ఫస్ట్ యానిమల్ క్లీన్గా ఉండాలి, యానిమల్ చుట్టూ పరిసరాలు క్లీన్గా ఉండాలి, పాలు పిండే వాళ్ళు క్లీన్గా ఉండాలి. మళ్ళీ వాటి మనం మిల్క్ దేంట్లో అయితే పిండుతున్నామో యుటెన్సిల్స్ అనేవి క్లీన్గా ఉండాలి. దానివల్ల మనం పరిశుభ్రమైన మిల్క్ తీయచ్చు. అది మన కస్టమర్ హెల్త్ కూడా మనం దృష్టిలో పెట్టుకొని క్లీన్ మిల్క్ ప్రొడక్షన్ పాటిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి.